జాకెట్ ఊడిపోయింది. హాయ్ అండి, హాయ్, హలో. ఈరోజు బీరువా సర్దాలి అనుకున్నాను, అందుకే బీరువా తెచ్చాను. ఈరోజు ఈ చీర బీరువా తీయగానే ఈ చీర వచ్చింది. ఈ చీర అండి ఫస్ట్ టైం నాకు మా శంకరన్న పెట్టాడు. ఆయన లైఫ్లో నా నా లైఫ్లో ఆ లైఫ్లో ఫస్ట్ పెట్టిన చీర ఇది. నా లైఫ్లో ఫస్ట్ టైం అందుకున్న చీర ఇదే, ఫస్ట్ చీర. ఇన్ని సంవత్సరాలైనా నాకు ఎవరు ఏ బట్టలు పెట్టలేదు. నాకు పెట్టేవాళ్ళు కూడా నాకు ఎవరు లేరు. ఒక జాకెట్ ముక్క కానీ, ఒక శారీ కానీ, ఏదైనా సరే నాకు పెట్టేవాళ్ళంటూ ఎవరూ లేరు. మరి ఎందుకో మా శంకరన్నకు బుద్ధి పుట్టింది. మొన్న జనవరి కాకుండా అంతకుముందు జనవరికి అన్న ఆ చీర పెట్టాడు. ఒకసారి కట్టుకున్నాను, అంతకుముందు జనవరి కట్టుకోవాల్సింది మొన్న జనవరికి కట్టుకున్నాను. చాలా మంది బాగుంది అన్నారు, ఫోటోలు కూడా తీసుకున్నాను మంచిగా. ఇదే నాకు పెట్టుబడి చీర అంటూ ఉంది అని అంటే నిజంగా ఈ చీరే. నా పుట్టింటి నుంచి వచ్చిన చీర ఈ చీరే. ఫస్ట్ చీర ఈ చీరే. ఎన్ని సంవత్సరాల నుంచి, 17-18 సంవత్సరాల నుంచి వచ్చిన చీర ఇది. పుట్టింటి నుంచి వచ్చిన చీర. అది పెదనాన్న కొడుకు పెట్టాడు. పెదనాన్న కొడుకు మా శంకరన్న పెట్టాడు. ఇంక ఇవన్నీ నేను కొనుక్కున్నవే బట్టలు. నా కష్టంతో ఇవన్నీ కొనుక్కున్నాను. ఇవన్నీ నా కష్టంతోనే కొనుక్కున్న చీరలు. ఇదిగో ఈ శారీ ఒక 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అవుతుంది. మా బాబాయ్ పెట్టాడు ఈ చీర. ఎందుకో వాళ్ళ ఊరు వెళ్ళాను. నేను మామూలుగా అయితే ఏ ఊర్లోకి వెళ్ళను, వెళ్ళినా 1 నిమిషం కూడా ఉండను. 1 రోజు కంటే ఎక్కువ ఉండను. 1 రోజులోనే వెళ్తాను, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. నేను వెళ్ళక వెళ్తాను అనేసి మా బాబాయ్ అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు పెట్టారు ఈ చీర. ఇంకా నా లైఫ్ ఇంకా ఈ చీర నాకు పెట్టుబడి చీరలు, ఇంకేది లేదు. ఇదేం బాబాయ్ పెట్టాడు, ఈ చీర ఏమో అన్నయ్య పెట్టాడు. ఈ 2 చీరలు చూసి నేను చాలా సంతోషపడతాను. నాకంటూ మనుషులు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు అనుకుంటాను. ఈ చీర కట్టుకున్నా, 2-3 సార్లు కట్టుకున్నా. ఈ చీర ఒక్కసారే కట్టేస్తాను. బ్లౌజ్ కూడా కట్టుకున్నాను. కాకపోతే బ్లౌజులన్నీ చాలా అసలుకి ఏంటంటే ఒకప్పుడు సన్నగా ఉండేదాన్ని, ఇప్పుడు చాలా చాలా లావు వచ్చేసరికి ఇగో ఇవన్నీ అసలుకి వీటన్నిటి మీద మళ్ళీ బ్లౌజులు నేను కుట్టుకోవాల్సిందే. అప్పుడు ఏంటంటే చేతిలో మిషన్ ఉందనేసి అప్పుడు ఎన్ని చీరలు ఉంటే అన్ని చీరలు ఏంటంటే వెంటనే కుట్టుకునే వాళ్ళం. కానీ ఒక్క గంట కంటే ఎక్కువ కట్టుకున్న చీర ఇందులో ఏది లేదు. 1 రోజు 1 గంట అలాగే కట్టుకున్నా ఇంక తీసి బీరువాలో పెట్టేసేదాన్ని. ఎక్కువ డ్రెస్సులు, నైటీలు మీదే ఉండేదాన్ని. నా స్థాయికి తగ్గట్టు నాకు ఈ చీరలు ఉన్నాయి. ఇవి నాకు ఎక్కువే అనుకుంటున్నాను. ఒకసారి మా సార్ వాళ్ళు మా ఇటువైపు వెళ్తాం, మా ఇంటి వైపు, ఏందమ్మా ఇక్కడ ఉన్నామంటే ఇక్కడే ఉంటున్నాము సార్ అద్దెకి అని చెప్పాను. అయితే రండి సార్ ఇంట్లోకి అంటే వచ్చారు. అప్పుడు డోర్ తీసే ఉందన్నమాట, ఏదో పని మీద తీసాను. ఏందమ్మా ఇన్ని చీరలు అమ్ముకోవటానికే లేకుంటే కట్టుకోవటానికే అన్నారు. ఆ రోజైతే చాలా నవ్వుకున్నాము, పిచ్చి పిల్ల ఇన్ని చీరలు ఎందుకు అన్నారు. అయినా నాకంటూ ఎవరు పెట్టేవాళ్ళు లేరు. బట్టలు లేవు అనే బాధ నాకు ఉండకూడదు అనేసి ఇంకా అది నాకు నా స్థాయికి తగ్గట్టు 500 కానీ, 1000 రూపాయలు కానీ, 12, 15, 2000లో ఈ బట్టలు ఉన్నాయన్నమాట. ఈ శారీ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కింద పడింది బ్లౌజు. ఒక తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు పెళ్ళికి కొనుక్కున్నా ఈ శారీ. ఇది మా తమ్ముడు పెళ్ళికి కొనుక్కున్నాను. ఈ శారీ కూడా మా తమ్ముడు పెళ్ళికి తీసుకున్నాను.
మా తమ్ముడి పెళ్ళికి మొత్తం 4 శారీస్ తీసుకున్నాను. నేను ఒకరు పెట్టే బట్టలు ఎప్పటికీ ఆశించను. అది పుట్టింటోళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, బంధువులైనా సరే, ఒకళ్ళు పెట్టేవి నేను ఎప్పుడూ ఆశించను. ఎందుకంటే వాళ్ళెవరు నాకు పెట్టరు. నా కూతురే కదా అని నాకు పెట్టేవాళ్ళు లేరు, మా చెల్లెలే కదా అని నాకెవరు పెట్టేవాళ్ళు లేరు. అందుకే నేనే కొనుక్కుంటాను. ఇవన్నీ చాలా ఒకప్పుడు సరిపోయాయి ఈ బ్లౌజులు. ఇప్పుడు ఆ బ్లౌజులు చాలా బిర్రయ్యాయి, కుట్లు తీసి వేసుకోవాల్సి వస్తుంది. కొన్ని అయితే అసలుకి మరి ఇంత జాకెట్లు అయిపోయాయి, అసలుకి అయితే కట్టుకోలేము. ఇవన్నీ కాస్ట్లీ. ఇవన్నీ అసలుకి చాలా చాలా చీరలు ఏం చేద్దాం, బీరువా సర్దుదామని తీసాను. ఇప్పుడు సర్దాలి, చాలా చాలా చండాలంగా ఉన్నాయి. ఇవి డ్రెస్సులు అండి, ఇవి డ్రెస్సులు, ఇవి శారీస్. ఇదిగో ఇది కూడా, ఇది మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి తీసుకున్న శారీస్. మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి తీసుకున్నాము, నేనే తీసుకున్నా. ఇది కూడా కానీ నేను తీసుకున్న ఒకళ్ళంటూ కొన్ని ఇచ్చినవి ఏమీ లేవన్నమాట. ఈ బ్లౌజ్ ఇవన్నీ ఇగో చాలా చాలా పొట్టిగా అయిపోయాయి. వీటి మీదకి మళ్ళీ కుట్టించుకోవాలి. 2 చీరలు మంది కానీ కుట్టించుకోవాలి. అందుకే అసలు నేను కట్టుకుంది లేదు, పెట్టింది లేదు. బ్లౌజులు ఏమో అన్నీ పొట్టిగా అయిపోయాయి. ఇదో ఇది కూడా మా తమ్ముడి ఎంగేజ్మెంట్కి తీసుకున్నా. ఈ శారీ మా తమ్ముడి ఎంగేజ్మెంట్కి తీసుకున్నా. ఇందాక చూపించాను 2 శారీస్. అవి వాడి పెళ్ళికి తీసుకున్నా. అయినా వాడి పెళ్ళికి నాకేం ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టలేదు. వాళ్ళు పెట్టేది ఏంట్లో అనేసి నేనే 4 శారీస్ తీసుకున్నాను తెలుసా. ఇవన్నీ నా స్థాయికి తగ్గట్టు కాస్ట్లీ. ఈ శారీస్ అన్ని నా స్థాయికి తగ్గట్టు కాస్ట్లీ శారీస్ అనుకుంటాను. ఇంకా మీ దృష్టిలో తక్కువ క్వాలిటీ అనుకుంటారేమో తెలియదు, ఏమో మీరు ఎలా అనుకున్నా నాకు పర్లేదు. ఇవన్నీ పట్టు శారీస్ ఎక్కువగా ఉంటాయి నాకు. కట్టడం తక్కువ, తీసుకోవటం ఎక్కువ అండి. పట్టు శారీస్ ఎక్కువే నాకు ఉండేది. ఈ జాకెట్లు అంత పర్లేదులే కానీ ఏదో వేసుకోవచ్చు. ఇంకా కొన్ని బ్లౌజులు ఉన్నాయి తడిలో అసలుకి అయ్యి. నిజంగా చాలా మంది అంటారు నీ చీరలు మోటిగా ఉన్నాయి, ఎవరికన్నా ఇచ్చేరాదా అని అంటారు. ఎవరికైనా ఇవ్వాలి అంటే 1 చీర 2 చీరలు ఇచ్చుకుంటాము. అన్ని చీరలు ఇవ్వాలంటే ఇవ్వలేము కదా. ఇచ్చినా ఒకవేళ మళ్ళీ కొనుక్కోవాలంటే నాకు కష్టం అవుతుంది కదా. అవి పాత మోడల్ కానీ ఓల్డ్ మోడల్ కానీ అయినా సరే నేనే కట్టుకోవాలి అనేసి ఇంకా నేనే ఉంచేస్తున్నాను, ఎవరికి ఇవ్వలేదు. బ్లౌజులు ఇచ్చి చీరలు ఇవ్వకుంటే బ్లౌజులు ఏం చేసుకుంటాము అంటారు. అందుకనేసి ఆ బ్లౌజులన్నీ ఒక మూలలో వేసాను. మళ్ళీ ఆ శారీస్ మీదకి బ్లౌజులు తీసుకొని ఏదో అవసరానికి ఉంది కొట్టుకోవచ్చులే అని అలాగే ఉన్నాను అనమాట. చాలా బ్లౌజులు ఉన్నాయి కుట్టుకోవాల్సినవి, అయినా కుట్టలేదు. నేనేం చీరలు కట్టి ఎక్కడికి వెళ్ళలేదేమీ ఉండదు. నన్ను పిలిచేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఏదన్నా ఊరు వెళ్ళి 10 రోజులు ఉండటానికి కూడా నాకు అంత బంధువులు కూడా లేరనమాట. ఇదిగో ఇది ఈ మధ్య తీసుకున్నా, మన జనవరి అప్పుడు కట్టుకున్నా అనమాట. చాలా బాగుంది ఈ చీర, కట్టుకుంటే ఫోటోకి చాలా బాగా వచ్చింది. చాలా బట్టలు ఇస్త్రీ చేయని ఉన్నాయి. ఇగో అన్ని నలిగి ఉండలు చేసి అలా ఉంటాయి. ఇవన్నీ తీయాలి, ఇవన్నీ తీసుకోవాల్సినవి. అన్ని పట్టు టైప్ లోనే వచ్చాయి నా బ్లౌజులు, శారీస్ అన్ని పట్టు టైప్.
నాకేంటంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క ఫోటో ఉండాలని కోరిక అండి, కాకపోతే ఫోటోలో దిగలేము. ఇవన్నీ ఒక్కోసారి కట్టుకున్నాయి. ఇవన్నీ బ్లౌజులు సరిపోవు, ఇవి కొంచెం సరిపోతాయి. రోజు వరకు కట్టుకున్న చీరలు అయితే అస్సలకి సరిపోవు నాకైతే. ఇది నా పెళ్ళిలో మా అత్తయ్య వాళ్ళు పెట్టారు, రేగిపెట్టెల కింద శారీ అని. అందరూ అయితే కట్టి అయిపోయాయి. నా పెళ్ళి కూడా 17 సంవత్సరాలు అట్టయింది, చిన్న వయసులోనే అయింది. 10th అయిపోయింది అంటే పెళ్లి చేస్తారు 16 ఏళ్ళకి. కాకపోతే ఏంటంటే అప్పుడు చాలా సన్నగా ఉన్నాను కాబట్టి జాకెట్లు ఏంటంటే అప్పుడే ఇవన్నీ అప్పుడే చూడు ఎంత చిన్నగా ఉన్నాయి, ఇవన్నీ పట్టు. వీటన్నిటి మీదకి మళ్ళీ కుట్టుకోవాలి. ఈ బీరువా మొత్తం గురించి చెప్పాలి అని అంటే చాలా టైం పట్టిద్ది. ఇంకే సర్దాలి, చేయాలి. ఏదన్నా ఒకప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలి అని అంటే అసలుకి సడన్ గా వెళ్ళాలి అంటే 4-5 చీరలు వెంటనే బ్యాగ్ లో పెట్టుకుని ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఊరు వెళ్ళాలి అనుకుంటే వారం రోజుల ముందే బీరువా తీసి ఇంకా ఏ జాకెట్ పట్టిద్దా ఏ జాకెట్ పట్టదా అనేసి పట్టన్ జాకెట్ అంటే కుట్లుప్పు తీసుకోవటం, మళ్ళీ కుట్లు వేసుకోవటం అలా చేయాల్సి వస్తుందండి. నిజంగా ఈ బట్టలు మనం ఇష్టంతో కొనుక్కుంటామనే కానీ కట్టేది లేదు, పెట్టేది లేదు. ఏదో ఒక ఛానల్లో చెప్తున్నారు, మా ఆవిడికి చాలా రేటు గళ్ళు పెట్టి చీరలు తీసుకుంటే నైటీలు వేసుకుంటుంది అన్నట్టు సామెత. నేను నైటీలు తక్కువ వేసుకుంటాను, నైట్ వేసుకుంటాను, పొద్దున్న ఉదయానికల్లా తీస్తాను. డ్రెస్సులు వేసుకుంటాను ఎక్కువగా. ఇంకేంటంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కట్టుకునే శారీస్, ఇంట్లో ఉంటే కట్టుకోలేము కాబట్టి ఇవి చాలా సంవత్సరాల చీరలు. ఏందో చాలా ఉండేసరికి ఏంటంటే ఎన్ని చీరలని కట్టాలి అనేసి ఆ గూట్లో అయితే 20-30 చీరలు ఉన్నాయి రోజు కట్టుకున్నాయి. మా ఊళ్ళ ఇక్కడ వాళ్ళు అందరూ అంటారు నేను ఓల్డ్ మోడల్ అంటారు. సర్లే ఏదో ఓట్లే అనేసి కొనుక్కున్నాము. ఇంకా ఎవరికి ఇచ్చుకోలేము కదా, మనమే కట్టుకోవాలి కదా, ఇష్టంతో కొనుక్కున్నాము. ఇదైతే నా పెళ్ళప్పుడు చీర అలాగే దాచిపెట్టాను. పెళ్లి పట్టు చీర ఎప్పుడో వెళ్ళిపోపడు, పెళ్లి పట్టు చీర చినిగిపోయింది, తరంబరాల చీర అయిపోయింది. రేగిపెట్టెల చీర మాత్రం ఇలాగే గుర్తు కోసం ఉంచుకున్నాను. కాకపోతే ఎప్పుడు కట్టుకోవాలో తెలియదు. ఇప్పుడే ఈ శారీ అయితే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు. కాకపోతే ఈ చీర మా ఆయన నచ్చి తీసుకున్నాడంట, సుజాతకి ఈ శారీ బాగుంటుంది అనేసి వాళ్ళతో పాటు వెళ్ళి చీర తీసుకున్నాడంట. నన్ను అయితే కట్టుకోమన్నాడు. కట్టుకున్న తర్వాత ఫోటోలు కూడా తీసుకున్నాడు తను. కెమెరా అప్పుడు ఇలా టచ్ ఫోన్లు లేవు, కెమెరాలో తీసుకున్నారు. ఆ ఫోటోలు వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి, నా దగ్గర ఏం లేవు. చీర మాత్రమే మిగిలిపోయింది, చీరే ఇచ్చారు వాళ్ళు నాకు. ఓకే అండి, ఒక్కొక్క చీరకి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంది, అవన్నీ చెప్పి బాధపడలేను కాబట్టి సంతోషమైన చీరలు ఫస్ట్ లో చూపించాను. ఒకటి మా శంకరన్న పెట్టాడు, ఒకటి మా బాబాయ్ పెట్టాడు అనేసి ఇవన్నీ నేను కొనుక్కున్నాయి. ఇది మాత్రం పెళ్లి చీర. ఇంక ఇవన్నీ ఇంకా నేను కొనుక్కున్న సారీస్ అన్నమాట. ఈ శారీ అమ్మ బ్లౌజులన్నీ కింద పడిపోతున్నాయి. ఈ శారీ అండి ఏమో చాలా బరువు ఉంటది. ఇది కట్టుకొని నేను ఔరంగాబాద్ వెళ్ళాను, అంటే మినీ తాజ్ మహల్ చుట్టానికి వెళ్ళాము. అక్కడైతే తెల్లవాళ్ళందరి శారీ బాగుంది రేట్ ఎంత, శారీ బాగుంది రేట్ ఎంత అనేవాళ్ళు. అయితే రేట్ చెప్పాము, బాగుంది నైస్ బాగుంది అన్నారు. నేను చాలా సంతోషపడ్డాను. చాలా ఫోటోలు దిగారు ఆ తెల్లోళ్ళు. అయితే తెల్లోళ్ళు నా పక్కన నిలబడి చాలా మంది ఫోటోలు దిగారు. నిజంగా అవి మా దగ్గర ఉన్నాయి, కెమెరాలో ఉన్నాయి. అవి కడిగించలేదులే కానీ కెమెరాలో ఉన్నాయి. ఈసారి నేను మా ఆయన ఇద్దరు కలిసి వెళ్ళి కొనుక్కున్నాం. ఆయనకు నచ్చింది, నాకు కూడా నచ్చింది, తీసుకున్నాను. కాకపోతే ఒక్కసారే కట్టుకున్నాను. మొన్న ఒక రోజు కట్టుకొని ఊరి చిన్న వీడియో తీశాను. ఇంకా అంతే. ఒక్కొక్కసారికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని చెప్తాను.